RR69 టీవీ న్యూస్ కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనుకున్న ఇన్నాళ్ళు ఇప్పుడు ఫేక్ కూడా. అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమవుతుందని సామెత ఉంది. అట్లా చెప్తా ఉంటారు అబద్ధాలు. అందుకే ఫేక్ జగన్ అని ముద్దుగా పేరు పెట్టిన. మీరు చూస్తే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక అబద్ధం వాళ్ళు చెప్తారు. ఒక ఉదాహరణ, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అక్కడ ఏమైంది? అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దగా ఉంది. బాధపడిన కొంతమంది దళిత యువకులు వెళ్ళి అది పీకేశారు. ఏం పీకేశారు? జగన్మోహన్ రెడ్డి గారి పేరు పీకేశారు. తొలగించింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఇంకేం చేయలేదు వాళ్ళు. ఒక ఇటుక ఎరగలేదు, అక్కడ ఒక చెట్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అది పెద్ద గోల్ చేస్తున్నారు. ఏదో అయిపోయింది. ఈ స్వభావంగా అడుగుతున్న వాళ్ళందరినీ. విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టింది ఆనాటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి సమాధానం చెప్పండి. అందుకే ముద్దుగా ఫేక్ జగన్ అని పెట్టిన. అబద్దాలు చెప్తానే ఉంటాడు. 2019 అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా, పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అబద్దాలు ఈరోజు చెప్తున్నారు.